దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోబు 34:21. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, ఆయన వారి నడకలను కనిపెట్టి చూచుచున్నాడు. చూడండి, ఈ లోక మానవులందరినీ దేవుడు దృష్టించి చూస్తున్నారు. ఆయన తన పరిశుద్ధ నివాస స్థలములో నుండి ఈ లోక జనులందరినీ ఆయన కనిపెట్టి చూస్తున్నారు. ఎవరి క్రియలు తగినట్టుగా వారికి ఆయన ప్రతిఫలం ఇస్తారు. అయితే కొందరు వారికి నచ్చినట్టుగా, వారికి తోచినట్టుగా, అది ఎదట వారికి నష్టం కలిగించినప్పటికీ తమకి నచ్చింది కాబట్టి దాని ప్రకారం వెళ్ళిపోయేవారు ఉంటారు. దాన్ని బట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఎందుకో ఇలా జరిగింది అనేస్తారు. కానీ ఇది నేను చేసినటువంటి పనులు బట్టి ఈ విధంగా జరిగింది కదా అని ఆత్మవిమర్శన చేసుకోలేని వారిగా ఉంటారు. కానీ దేవుడు ఎవరి క్రియలు బట్టి వారికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తారు. ఎందుకంటే ఆయన యొక్క కనుదృష్టి నరుల నడకల మీద ఉంది. నరుల చర్యలన్నిటినీ కూడా దేవుడు గమనించి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో మనుషుల యొద్ద మనము మాట మార్చి, లేకపోతే అబద్ధమాడి, లేకపోతే మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానీ దేవుని నుంచి ఎవరో కూడా తప్పించుకొనలేరు. మనల్ని దేవుడు ప్రతి క్షణము కూడా కన్నులారా చూస్తూ ఉన్నారు. మన నడక పడక చర్యలన్నీ కూడా దేవుడు ఎంతగానో గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనం భయపడవలసింది మొట్టమొదటిగా దేవునికి. ఆయనకి మనం భయపడి జీవించినప్పుడు మనము జాగ్రత్తగా ఈ లోకంలో జీవించగలుగుతాం. కాబట్టి మనం చేసేది ఒకటి, ఇంకోటి మనకు ప్రతిఫలం ఏమీ రాదు. మనం ఏమి చేస్తామో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి దయచేస్తాడు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ పండి, వారిని వారి పిల్లల్ని పోషించండి. అయ్యా, ఈ భయంకరమైన ఎండ వేడిమి నుంచి ప్రజలందరినీ కాపాడండి. వడగాల్పు ఎండ దెబ్బ నుంచి తప్పించండి. ఎంతో కాపుదలి ప్రభా. పరిశుద్ధుల ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారు ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఆహారం లేక ఉంటున్నారో వారికి మంచి ఆహారం దయచేయండి ప్రభా. ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య నుంచి విడిపించండి. దేవుని హస్తము చాపి వారిని ఆదుకొనండి ప్రభా. ఆ పవిత్రాత్మలతో దురాత్మలతో పీడించబడుతున్న వారికి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగునుగాక తండ్రి. అయ్యా, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. అయ్యా, వారిని వారి కుటుంబాన్ని ఈ దినమంతా ఎంతో గొప్పగా కాచి దాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.